నెక్స్ట్ 17th టాపిక్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTI 2025. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTI 2025లో ఫస్ట్ ప్లేస్గా బర్కినా ఫాసో, సెకండ్ ప్లేస్ పాకిస్తాన్, 14th ప్లేస్ భారతదేశం ఉంది. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ప్రభావాన్ని విశ్లేషించే నివేదిక. ఈ నివేదికను ఎవరు విడుదల చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP అనే ఆస్ట్రేలియా ఆధారిత సంస్థ విడుదల చేస్తుంది. ఇందులో 163 దేశాల్లో ఉగ్రవాద ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఇవి ఉగ్ర దాడుల సంఖ్య, మరణాల సంఖ్య, గాయాల సంఖ్య, ఆర్థిక మరియు సామాజిక ప్రభావం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఉగ్రవాద ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఇది ముఖ్యంగా ట్రెండ్స్ మరియు ప్యాటర్న్స్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో GTI 2025కి సంబంధించిన టాప్ 10 ఉగ్రవాద ప్రభావిత దేశాలు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి బర్కినా ఫాసో, సెకండ్ ప్లేస్ పాకిస్తాన్, థర్డ్ ప్లేస్ సిరియా, ఫోర్త్ ప్లేస్ మాలి, ఫిఫ్త్ ప్లేస్ నైజర్, సిక్స్త్ ప్లేస్ నైజీరియా, సెవెంత్ ప్లేస్ సోమాలియా, ఎయిత్ ప్లేస్ ఇజ్రాయిల్, నైన్త్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్, 10th ప్లేస్ కెమెరూన్. ఇంకా మన భారతదేశం అయితే 14వ స్థానంలో ఉంది. అసలు ఈ ర్యాంక్స్ అనేవి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే GTI ఉగ్రవాద ప్రభావాన్ని కొలవడానికి కొన్ని ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తారన్నమాట. ఫస్ట్ అటాక్స్ అంటే దాడుల సంఖ్య, ఒక దేశంలో జరిగిన ఉగ్ర దాడుల మొత్తం సంఖ్యను బట్టి. సెకండ్ డెత్ మరణాల సంఖ్య, ఉగ్ర దాడుల్లో మరణించిన వారి సంఖ్యను బట్టి. అలాగే థర్డ్ ఇంజురీస్ గాయపడిన వారి సంఖ్య, ఉగ్రదాడుల వల్ల గాయపడిన వారి సంఖ్య నుంచి. అలాగే ఫోర్త్ ప్రాపర్టీ డ్యామేజ్ ఆర్థిక నష్టం, ఉగ్రదాడుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం నుంచి. మరియు ఫిఫ్త్ సోషల్ మరియు పొలిటికల్ ఇంపాక్ట్, ఈ దాడులు దేశ సమాజం మరియు రాజకీయ స్థిరత్వంపై చూపే ప్రభావం వల్ల. యాక్చువల్లీ ఈ సమాచారం అనేది గ్లోబల్ టెర్రరిజం డేటాబేస్ GTD నుండి తీసుకొని GTI స్కోర్ను లెక్కిస్తారు. అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ యొక్క ర్యాంక్స్ అనేది ఇవ్వబడుతుంది. గాను భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. మెయిన్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA 2008, ఇది ఉగ్రవాదంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ. నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA 1967, ఇది ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునే కఠిన చట్టం. నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ అవుట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది ఉగ్రవాద నిర్మూలన కోసం భారత సైన్యం చేపట్టిన ప్రత్యేక చర్య. నెక్స్ట్ నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్, భారతదేశం ఉగ్రవాద ఫండింగ్ను అరికట్టడానికి అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF సహకారం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వ్యవస్థను నియంత్రించేందుకు భారతదేశం FATF సభ్యత్వాన్ని వినియోగిస్తుంది. ఇక్కడ గత సంవత్సరం 2024తో కంపేర్ చేసినప్పుడు 2025 యొక్క GTI గురించి ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం. ఫస్ట్ పాకిస్తాన్ 3వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకుంది. అంటే ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయనేసి. 2025లో పాకిస్తాన్లో ఉగ్రదాడులు 45%కి పెరిగాయి. దీని వలన ఆ దేశం అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటిగా మారింది. తహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP ప్రస్తుతం అత్యంత క్రియాశీలమైన ఉగ్రవాద సంస్థగా మారింది. ఇది ఇస్లామిక్ స్టేట్ KP మరియు అల్ ఖైదా కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారింది. నెక్స్ట్ భారతదేశం 2024లో 13వ స్థానంలో ఉన్నింది. ఇప్పుడు ప్రెజెంట్ 2025లో 14వ స్థానానికి తగ్గిందనమాట. కానీ ఇది ఉగ్రవాద ప్రభావంలో పెద్ద మార్పునైతే సూచించదు. భారత్కి ఇంకా సరిహద్దు ఉగ్రవాదం మరియు నక్సలైట్ కార్యకలాపాలను సమస్యలుగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్తో కంపేర్ చేస్తే కనుక కొద్దిగా బెటర్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అయితే చాలా వరకు మెరుగైందనమాట. అంటే 2024లో 1వ ప్లేస్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రెజెంట్ 2025లో 9th ప్లేస్కి వచ్చింది. ప్రెజెంట్ 2025లో బుర్కినా ఫాసో ఆఫ్రికా దేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇది ఆఫ్రికాలో ఉగ్రవాదం పెరుగుతున్న దాన్ని సూచిస్తుంది. వీటి వల్ల భారతదేశంకు ప్రభావం ఏమిటంటే భారత్ తన సరిహద్దు భద్రతను మరియు ఇంటెలిజెన్స్ సేవలను మరింత బలోపేతం చేయాలి, ఉగ్రవాదాన్ని ముందుగానే గుర్తించాలి.
అలాగే పాకిస్తాన్లో పెరిగిన ఉగ్రవాదం దాని పక్కనే ఉన్న దేశాలకు ప్రమాదంగా మారవచ్చు. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్ చురుకుగా ఉండాలి. అలాగే ఆఫ్రికాలో ఉగ్రవాదం పెరుగుతుండటంతో ప్రపంచ భద్రతకు కొత్త సవాలుగా మారింది. అందుకే భారత్ ఇతర దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని అరికెట్టేందుకు సహకరించాలి. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTI 2025 యాజ్ ద మోస్ట్ అఫెక్టెడ్ బై టెర్రరిజం? ఆప్షన్ A పాకిస్తాన్, ఆప్షన్ B బుర్కినా ఫాసో, ఆప్షన్ C of which country ranked first in the global terrorism index GTI 2025 as the most affected by terrorism? Afghanistan, option D Syria. So the right answer is option B Burkina Faso. 19th topic Air Quality Index 2024 ప్రపంచ గాలి కాలుష్య నివేదిక. ఈ గాలి నాణ్యత నివేదిక ప్రకారం భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యత 20 నగరాల్లో 13 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంలోని బిర్నిహాత్ అస్సాం మేఘాలయ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో ఉన్న నగరంగా మారింది. ఢిల్లీ ప్రపంచంలో అత్యంత కాలుష్యత రాజధాని నగరంగా నిలిచింది. ఫస్ట్ గాలి కాలుష్యం అంటే తెలుసుకుందాం. గాలి కాలుష్యం అంటే వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణాలు, కాల్చే పదార్థాలు వంటి గాలిలో హానికరమైన రసాయనాలను విడుదల చేయడం. ఇది మన ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. గాలి కాలుష్యానికి సంబంధించి PM పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే గాలిలో తేలియాడే సూక్ష్మ ధూళి లేదా కాలుష్య కణాలు. ఇవి మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. PM 2.5 అంటే 2.5 మైక్రోమీటర్స్ కన్నా చిన్న పరిణామంలో ఉండే ధూళి, పొగ, కాలుష్య కణాలు. నెక్స్ట్ PM 10 మైక్రోమీటర్ల పరిణామంలో ఉండే ధూళి, ఇసుక, దుమ్ము కణాలు. అలాగే ఈ కాలుష్యానికి సంబంధించిన మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఇది గాలిలో కాలుష్య పరిమాణాన్ని కొలిచే ప్రమాణం. ప్రపంచ గాలి కాలుష్య నివేదిక 2024 ప్రకారము భారతదేశం ప్రపంచంలో 5వ అత్యంత కాలుష్యత దేశంగా నిలిచింది. భారతదేశంలోని గాలిలో PM 2.5 స్థాయి అనేది 50.6 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇది WHO సురక్షిత పరిమితి అయిన 5 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ కంటే 10 రెట్లు ఎక్కువ అన్నమాట. అలాగే 2023లో భారత్ 3వ అత్యంత కాలుష్యత దేశంగా ఉండగా ఈ 2024లో 5వ స్థానానికి చేరింది. ఢిల్లీ గాలి కాలుష్య స్థాయి అయితే PM 2.5 అనేది 91.8 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. అంటే ప్రపంచంలోనే ఇది అత్యంత కాలుష్యత రాజధానిగా పేర్కొంది. నెక్స్ట్ 138 దేశాల్లో 126 దేశాల గాలి నాణ్యత అనేది WHO ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నమాట. ఇంత తీవ్ర స్థాయిలో గాలి కాలుష్యానికి కారణాలు ఏంటంటే వాహనాల పొగ, కార్లు, బస్సులు, లారీల వలన పెట్రోల్ మరియు డీజిల్ కాల్చడం వల్ల కలుషిత గాలి అనేది ఏర్పడుతుంది. అలాగే ఫ్యాక్టరీస్ మరియు నిర్మాణాలు, సిమెంట్, స్టీల్ ఫ్యాక్టరీల నుండి ఉద్గారాలు విడుదలవటం మరియు ప్లాస్టిక్ మరియు వ్యర్థ పదార్థాల దహనం, చెత్తను కాల్చడం వల్ల ప్రమాదకరమైన గాలి రావటం, అలాగే అడవులను నాశనం చేయటం, చెట్ల కొరత వల్ల గాలి శుద్ధి చేసే ప్రక్రియ అనేది తగ్గిపోతుంది. ఇంతలా గాలి కాలుష్యం వల్ల కలిగే నష్టాలు. ఫస్ట్ ఆరోగ్య సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్. ఫస్ట్ ఆరోగ్య సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్. ఫస్ట్ ఆరోగ్య సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్. ఫస్ట్ లాంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. అలాగే చిన్నపిల్లల లాంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. అలాగే చిన్నపిల్లల లాంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. అలాగే చిన్నపిల్లల లాంటి శ్వాసలు మరియు వృద్ధుల్లో ఊపిరితిత్తుల పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పర్యావరణ నష్టాలు మరియు వృద్ధుల్లో ఊపిరితిత్తుల పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పర్యావరణ నష్టాలు మరియు వృద్ధుల్లో ఊపిరితిత్తుల పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. పంటలు నాశనం అవుతాయి, వర్షపాతం అనేది మారుతూ ఉంటుంది, ఆక్సిజన్ విడుదలను తగ్గిస్తూ ఉష్ణం. పంటలు నాశనం అవుతాయి, వర్షపాతం అనేది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అలాగే వన్యప్రాణులు కూడా ప్రభావితమవుతాయి. థర్డ్ ఆర్థిక నష్టం, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అలాగే వన్యప్రాణులు కూడా ప్రభావితమవుతాయి. థర్డ్ ఆర్థిక నష్టం, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అలాగే వన్యప్రాణులు కూడా ప్రభావితమవుతాయి. థర్డ్ ఆర్థిక నష్టం, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అలాగే వన్యప్రాణులు కూడా ప్రభావితమవుతాయి. థర్డ్ ఆర్థిక నష్టం,
ఉష్ణోగ్రతలు, నిత్య ఖర్చులు పెరిగి ప్రజలకు భారం పడుతుంది. అలాగే కార్మికుల ఆరోగ్య సమస్యల వల్ల ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యిత నిత్య ఖర్చులు పెరిగి ప్రజలకు భారం పడుతుంది. అలాగే కార్మికుల ఆరోగ్య సమస్యల వల్ల ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యిత నిత్య ఖర్చులు పెరిగి ప్రజలకు భారం పడుతుంది. అలాగే కార్మికుల ఆరోగ్య సమస్యల వల్ల ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యిత నిత్య ఖర్చులు పెరిగి ప్రజలకు భారం పడుతుంది. అలాగే 2024 ర్యాంకింగ్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ అయితే బిర్నిహత్ భారతదేశం, సెకండ్ ప్లేస్ హోటాన్ చైనా, థర్డ్ ప్లేస్ లాహోర్ పాకిస్తాన్, ఫోర్త్ ప్లేస్ ఢాకా బంగ్లాదేశ్, ఫిఫ్త్ ప్లేస్ ఢిల్లీ భారతదేశం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యిత 20 నగరాల్లో 13 నగరాలు అనేవి భారతదేశంలోనే ఉన్నాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP 2019 ఇది గాలి కాలుష్యాన్ని 2024 నాటికి 20-30% తగ్గించడం. నెక్స్ట్ భారత్ స్టేజ్ 4 నామ్స్ 2020 ఇది వాహన పొగ ఉద్గారాలను తగ్గించడం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన PMUY 2016 ఇది LPG వాడకాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ ఫేమ్ స్కీమ్ 2015 ఇది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ 2014 ఇది వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం. నెక్స్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP 2017 ఇది ఢిల్లీలో అత్యవసర కాలుష్య నియంత్రణ చర్యలు చేయడానికి. ఈ టాపిక్ రిలేటెడ్ ఒక చిన్న MCQ చూద్దాం. క్వశ్చన్: ప్రపంచ గాలి నాణ్యత నివేదిక 2024 ప్రకారం అత్యంత కాలుష్యత నగరం ఏది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి లాహోర్, ఆప్షన్ సి బిర్నిహత్, ఆప్షన్ డి ఢాకా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బిర్నిహత్. ఢిల్లీ అనేది రాజధానిగా, బిర్నిహత్ అనేది నగరంగా అత్యంత కాలుష్యిత నగరం. ఆప్షన్ సి బిర్నిహత్. ఢిల్లీ అనేది రాజధానిగా, బిర్నిహత్ అనేది నగరంగా అత్యంత కాలుష్యిత నగరం. ఆప్షన్ సి బిర్నిహత్. ఢిల్లీ అనేది రాజధానిగా, బిర్నిహత్ అనేది నగరంగా అత్యంత కాలుష్యిత నగరం. ఆప్షన్ సి బిర్నిహత్. ఢిల్లీ అనేది రాజధానిగా. నెక్స్ట్ 20th టాపిక్. PM Narendra Modi honored with Mauritius highest civilian award, Grand Commander of the Order of the Star and Key of the Indian Ocean GCSK on Mauritius National Day 2025. 2025 మార్చ్ 12న భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు 57వ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ గారు ప్రధాని మోదీకి GCSK అవార్డును అందజేశారు. GCSK అంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. ఇది మారిషస్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ నాయకుడు మోదీ గారే. ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని భారతదేశం మరియు మారిషస్ మధ్య గల మైత్రికి అంకితం చేశారు. భారత నౌకాదళం మారిషస్ జాతీయ దినోత్సవ ప్యారేడ్లో పాల్గొన్నారు. భారతీయ వంశస్థుల బీహారీ సాంస్కృతిక ప్రదర్శన గీత్ గవాయితో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అసలు ఈ GCSK అవార్డు అంటే ఏంటి? గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. GCSK అనేది మారిషస్ అత్యున్నత పురస్కారం. ఇది మారిషస్ అభివృద్ధికి, అంతర్జాతీయ సంబంధాలకు సేవ చేసిన ప్రముఖులకు మాత్రమే ఈ గౌరవం అనేది ఇవ్వబడుతుంది. ఇందులో భారతదేశం మరియు మారిషస్కు మధ్య బలమైన సంబంధాలను మరింత గాఢం చేసినందుకు గాను మోదీ గారికి ఈ అవార్డు అనేది లభించింది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మారిషస్లో గీత్ గవాయి సాంస్కృతిక ప్రదర్శన. ప్రధాని మోదీ మారిషస్లో భారతీయ వంశస్థుల బీహారీ సంగీత ప్రదర్శన గీత్ గవాయితో ఆహ్వానించబడ్డారు. సో ఇది బీహార్ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంగీత రూపం. ఇది భోజ్పురి ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ సంగీత ప్రదర్శనను ముఖ్యంగా మహిళలు ప్రధానంగా చేస్తూ ఉంటారు. 2016 డిసెంబర్లో యునెస్కో ఈ గీత్ గవాయిను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ జాబితాలో చేర్చింది. నెక్స్ట్ భారత్ మారిషస్ బంధం ఎందుకు ప్రత్యేకం అంటే, మారిషస్ జనాభాలో 70% మంది భారతీయ మూలాలు ఉన్నవాళ్లే. వీళ్ళు 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో భారతీయ కూలీలు చాలా వరకు మారిషస్కు పంపబడ్డారు. అందుకని మారిషస్లో హిందీ, భోజ్పురి భాషలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే భారతీయ సంస్కృతికి ఇవి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట.
అలాగే రాజకీయ మరియు వ్యూహాత్మక సంబంధాలు. భారతదేశం మరియు మారిషస్ మధ్య బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అంటే భారతదేశం మారిషస్ అభివృద్ధికి ఆర్థిక సహాయం, రక్షణ పరంగా మద్దతు అందిస్తుంది. అలాగే మారిషస్ కూడా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మద్దతునిస్తుంది. అలాగే మారిషస్ అభివృద్ధికి భారత్ చేస్తున్న సహాయం. ఫస్ట్ ఆర్థిక సహాయం. భారతదేశం మారిషస్ మెట్రో, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులకు నిధులను అందిస్తుంది. అలాగే రక్షణ సహాయం. భారత్ నౌకాదళం మారిషస్ కోస్ట్ గార్డుకు రక్షణ పరికరాలను అందిస్తుంటాయి. నెక్స్ట్ విద్య మరియు సాంస్కృతిక సహాయం. భారత ప్రభుత్వం స్కాలర్షిప్స్ ద్వారా మారిషస్ విద్యార్థులకు విద్యా అవకాశాలను ఇస్తుంటుంది. నెక్స్ట్ మారిషస్ అభివృద్ధికి భారతదేశం తీసుకుంటున్న చర్యలు. ఫస్ట్ భారత్ మారిషస్ CECPA ఒప్పందం. భారతదేశం మొదటిసారిగా ఓ ఆఫ్రికన్ దేశంతో అభివృద్ధి చేసిన ఆర్థిక ఒప్పందం అన్నమాట. సెకండ్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ప్రోగ్రామ్. ఇది భారతదేశం మారిషస్తో పాటు ఇతర ఇండియన్ ఓషన్ దేశాలకు రక్షణ సహాయం అందిస్తుంది. థర్డ్ ITEC ప్రోగ్రామ్. మారిషస్ యువతకు విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. ఈ టాపిక్కి సంబంధించి ఒక చిన్న MCQ. 2025లో మారిషస్ ప్రధాని మోదీకి ఏ అత్యున్నత పురస్కారాన్ని అందించింది? ఆప్షన్ A నెహ్రూ అవార్డ్, ఆప్షన్ B గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ GCSK, ఆప్షన్ C భారతరత్న, ఆప్షన్ D ఇండియన్ ఓషన్ మెరిట్ అవార్డ్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ B GCSK అవార్డ్.